Welcome to TrueTech Academy. Today question is, the purpose of flywheel in an IC engine is to regulate the fuel supply, B, to increasing the power capacity of the engine, C, to reduce the vibrations in the engine, D, none of the above. So మనకి ఫ్లైవీల్ అనే డివైస్ కనపడగానే మనకి ఏం తెలుసు అంటే ఫ్లైవీల్ ఇస్ ఏ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ అని చెప్పుకుంటాం. మరి ఆప్షన్ లో మనకు అది ఎక్కడ కూడా కనిపించదు. సో మనం ఏ విధంగా చెప్తాం సార్ అంటే టు రిడ్యూస్ ద ఫ్యూయల్ సప్లైని ఇంక్రీజ్ చేయడానికి రిడ్యూస్ చేయడానికి మనం ఉపయోగించే డివైస్ ఏంటంటే గవర్నర్స్. అంటే ఏ ఆప్షన్ కాదు. సెకండ్, టు ఇంక్రీజ్ ద పవర్ కెపాసిటీ ఆఫ్ ద ఇంజిన్. పవర్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి ఇటువంటి డివైస్ ఏం లేదు. ఇక్కడ ఏంటి ఆన్సర్ అంటే టు రిడ్యూస్ ద వైబ్రేషన్ ఇన్ ద ఇంజిన్ లో వైబ్రేషన్ రిడ్యూస్ చేయడానికి ఫ్లైవీల్ ని ఉపయోగిస్తాము. ఏ విధంగా చెప్తాను సార్ అంటే ఎప్పుడైతే ఈ పవర్ వచ్చిందో రెసిప్రోకేటింగ్ అవుతున్నప్పుడు సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్ స్ట్రోక్ లో ఓన్లీ ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్ లో ఎక్కువ పవర్ వస్తుంది. ఈ పవర్ రాగానే ఏమవుతుంది, ఇది వైబ్రేట్ అవుతుంది, అంటే మోస్ట్ పవర్ వస్తుంది. ఆ పవర్ ని కైనెటిక్ ఎనర్జీగా ఇనిషియేట్ గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి టు రిడ్యూస్ ద వైబ్రేషన్ ఇన్ ద ఇంజిన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ.